నా అన్వేషణ అన్వేష్ పైన మాత్రం మామూలుగా చూపించుకోవట్లేదు. మన ఇండియన్స్ గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. ఆడు పుచ్చకాయ కీరా కాన్సెప్ట్లు ఒకటే కాదు, మనం చూసుకుంటే గరికిపట్టి వారిని తీసుకొచ్చేసాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. నిన్న నేను వీడియో చేశాను, అందరూ చూసే ఉంటారు. దాంట్లో కూడా నేను క్లియర్ గా బీప్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంటే వల్గారిటీ టు ద పీక్స్ మాట్లాడాడు ఈ క్యాండిడేట్. ఇతను నిన్న ఇంకొక వీడియో పెట్టాడు. ఆ వీడియోకి వెళ్ళటం కంటే ముందు ఇంకొకసారి భారతదేశంలో సీతాదేవి గురించి, ద్రౌపది గురించి మాట్లాడితే ఏం జరుగుతుంది, ఏదేదో కోసేస్తా అన్నాడు కదండి ఈ వెధవ కూర్చుని అందరికీ. వాడికి ఎలా కోత పడిందో ఒకసారి మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత వాడి వీడియో ప్లే చేస్తాను. దాంట్లోనే అర్థమవుతుంది ఎంత సైకోటిక్ పర్సన్ అనేది. ఒక్కసారి మనం ఇచ్చిన దెబ్బ ఎలా ఉందో, దోల తీర్పేదట ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నా అన్వేషణ డైలీ ఛానల్ మెట్రిక్స్ ఒకసారి మనం చూసుకుంటే గనక ఆదివారం రోజు ఈ క్యాండిడేట్ కి 50,000 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తారు ఛానల్లో. మళ్ళీ మనం ఇంకో రకంగా చూసుకుంటే సోమవారం రోజు ఏకంగా 1,00,000 మంది, మంగళవారం మనం చూసుకుంటే ఇవాళ ఇప్పుడు దాకా 30,000 మంది. అంటే ఇక్కడికిక్కడే మనం చూసుకుంటే ఈ క్యాండిడేట్ కి 180K సబ్స్క్రైబర్స్. హుష్ఫడాక్. ఇది దెబ్బ. సీతాదేవి గురించి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నేను పెద్ద మేధావిని అన్నట్టు సొల్లు కబుర్లు చెప్పి పైశాచికంగా మాట్లాడిన ఇలాంటి రోక్స్ కి ఇలాగే జరగాలి.